దినాన మనం మరి చిన్న వాక్యం చదువుకున్నాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఏంటంటే అకుల ప్రిస్కిల్ల. అకుల అనే ఒక యూదునికి అతని భార్య అయిన ప్రిస్కిల్లని కొందరు వాళ్ళు చెప్పారు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వెళ్ళి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లని కొందరు వాళ్ళతో పేరు. వీరు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు. వారు ఒక కుటుంబం, భార్యాభర్తలు. వారు ఏంటంటే యూదులు కనుక మరి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారంటే రోమాలో చాలా మరి క్లౌడియా చక్రవర్తి అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞ అయినప్పుడు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇటలీ దేశానికి వచ్చారు. అక్కడ మరి పౌలు కూడా అపోస్తలుడైన పౌలు కూడా మరి ఆయన కూడా ఈ ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇద్దరు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళను భయభక్తులు కలిగిన వారిని తెలుసుకొని మరి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. అయినప్పటికీ మరి వీళ్ళు దేవుని సేవ ఆసక్తి కలిగిన వాళ్ళు, భయభక్తులు కలిగిన వారిని తెలుసుకొని ఈ యొక్క అప్పులను తెలుసుకున్నాను. వాళ్ళిద్దరికి వీళ్ళు ఏంటంటే వాళ్ళు డేరాలు పుట్టేవారు. ఏంటంటే డేరాలు. మరి పౌలు కూడా అదే పర్యందు ఆసక్తిగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మరి అతనికి కూడా అవకాశం వచ్చింది. కనుక ఈ యొక్క ప్రిస్కిల్ల యొక్క జీవితం చూసినట్లయితే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు, అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చే బిడ్డలు. మరి నేను మరి గురువుని చూసినట్లయితే మరి అనేక మంది ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క బలపరుస్తున్నారు చూస్తే నేను విన్నాను, చూశాను కూడా. కాబట్టి మరి వీళ్ళు కూడా అటువంటి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అప్పుడు ప్రిస్కిల్ల కూడా. కనుక వారు ఏంటంటే ఎవరైనా దైవసేవకులు ఉన్నారంటే పౌలు కొరింథీ నుంచి వచ్చినప్పటికీ అతను వేరే వాడైనప్పటికీ అతను ఎంత చేర్చుకొని అతనికి మరి ఎంత ఒక సంవత్సరం మీద 6 నెలలు ఆయన ఎదురించుకొని మనకి ఆతిథ్యించడానికి చూస్తున్నాం. మరి 11వ వచనంలో చూసినట్లయితే అతను వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ వారి దగ్గర 1 సంవత్సరంన్నర నివసించారు అనమాట. ఎవరు? పౌలు గారు అప్పుల ప్రసిద్ధి. కానీ మనం మనం ఎంతో కొంచెం, ఎందుకంటే మన పరిస్థితిని బట్టి మనకి కోరుకుంటాం ఇంకెప్పుడు వెళ్తారు. కానీ ఈ అప్పుల ప్రిస్కిల్ల అయితే పౌలు గారిని 1 సంవత్సరం 6 నెలలు దగ్గర పెట్టుకుని ఆతిథ్యం ఇచ్చి ఆయన సేవలో వాళ్ళని కృషి చేసి ఒక్కొక్కసారి సేవకు వెళ్ళినప్పుడు మధ్యరాత్రి రావచ్చు, అర్లీ మార్నింగ్ రావచ్చు, ఏ పని మీద అయినా వారి సేవలో ఏ టైంకి వచ్చినా సరే ఈ అప్పుల ప్రిస్కిల్ల కూడా మరి దేవుని అంత ఆసక్తి కలిగిన వారు కనుక వారికి ఆరోగ్య ఆతిథ్యం ఇచ్చి వారి సేవ చేసి అలాగే మనం అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే షూనేమీరాలు కూడా ఎలీషాకు సేవ చేస్తుంది. మరి ఒక దేవ సేవకుడు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ వచ్చి మేడం వాక్యం చెప్తున్నారు. కనుక అతని కోసం సేవలు చేయాలని ఆ యొక్క భార్యాభర్తలు భర్తకు చెప్పినప్పుడు ఆయన కూడా వెంటనే అంగీకరించి మేడగది కట్టి అక్కడ ఒక పీట వేసి, ఒక బల్ల వేసి, ఒక మంచం వేసి ఆయన కొడుకు